9.5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ప్రజల ముందుకు రాలేదు. ఓ ఈ సేవ ఉండే, అప్లికేషన్కి ఇది పైసలు కట్టాలి, దరఖాస్తులు తీసుకోవాలి అనే కార్యక్రమం ఉండే. కానీ ప్రజలకు ముందు ప్రభుత్వం రావాలి, ప్రజలతో మమేకం కావాలి అని ఆలోచన మళ్ళీ 9.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి కలిగింది. ఈనాడు ఇదే ప్రభుత్వం మీ ముందుకు వచ్చింది. వట్టిపల్లి గ్రామంలో మీ యంత్రాంగ గణం ఉంది, జిల్లా యంత్రాంగ గణం ఉంది. మీరు దరఖాస్తులు ఇచ్చిర్రు. సుమారు నిన్నటి వరకు సంగారెడ్డి జిల్లాలో 2,50,000 దరఖాస్తులు లబ్ధిదారులు కౌంటర్ల ద్వారా ప్రభుత్వానికి అందజేసారు. అంటే మేము ఊహించేది అనుకునేది ఏంటంటే 6వ తేదీ రేపు సాయంత్రం వరకు సుమారు ఇంకా ఒక 75,000 నుంచి 1,00,000 దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నది. అంటే సంగారెడ్డి జిల్లాలో సుమారు 3.5 లక్షల దరఖాస్తులు రాబోతున్నాయి సర్కారుకు. మన దగ్గర 21 గ్రామ పంచాయతీలో 15 గ్రామ పంచాయతీలు పూర్తిగా ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని విజయవంతంగా ఇంకా 6 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ మన మండలంలో సుమారు 10,000 దరఖాస్తులు వచ్చినాయి. ఇప్పటికీ 10,000 దరఖాస్తులు వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వము పరిశీలించి లబ్ధిదారుని న్యాయంగా ధర్మంగా అర్హత ఉన్న లబ్ధిదారులను గుర్తించి వారికి న్యాయం చేయాలి. ఈనాడు మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టియాలి. ఇందిరమ్మ పేరు మీద ఆనాడు ఎట్లయితే ఇల్లు కట్టిరు అదే రకంగా ఇందిరమ్మ పేరు మీద ఇల్లు కట్టియాలి. పెన్షన్లే కానీ లేదా గృహజ్యోతి కానీ కరెంటే కానీ ఇంటికి మహాలక్ష్మి కానీ రైతు భరోసానే కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పి ప్రభుత్వము దృఢ నిశ్చయంతో ఉంది. కనుక ఒక్కొక్కటి అంచెలంచెలుగా ముందుకు తీసుకుపోతాము. దానికి తోడు ప్రధానంగా మన ప్రాంతంలో ఉన్న అధ్వానంగా ఉన్న రోడ్ల వ్యవస్థనే కానీ మౌలిక సదుపాయాలే కానీ వట్టిపల్లి రేపు ఇంకా పెరగాలి అంటే మీకు ఒక మంచి ఆసుపత్రులు అవసరం. అవసరమా కాదా? రేపు ఓనర్ మార్కెట్ రోజు కూడా నేనే తీసుకొచ్చిన ఊళ్ళో లేదు. మార్కెట్ రేటు పెరిగి వట్టిపల్లి జోగిపెడకలు పెద్దగా అయింది. మార్కెట్ రేటు పెరిగినాయి. 5 లక్షల రూపాయల ఎకరం ఉండే ఈ రోజు 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయల ఎకరం అయిపోయింది. ధరలు పెరిగినాయి, మౌనంగా కూర్చుంటారు. అంతేనా కదా? పక్కకు 10 ఎకరాలు భూమి ఉంది లేదా? ఏం శంకర్ ఆలోచన చేస్తున్నా ఉన్నదా లేదని చెప్పి. కనుక మనకి ఇక్కడ ఒక ఆసుపత్రి అవసరం ఉన్నది. రోడ్ మరమ్మత్తు చేయాలి. ఓటిపల్లి మధ్యలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తీసుకురావాలి. రోడ్డు వైట్నింగ్ చేయాలి. కానీ ఇప్పుడు కాలేజ్ కావాలన్నా ఆసుపత్రి కావాలంటే నేనేమో తెలిసిందా? ఆసుపత్రి అంట. అప్పుడు నేను మార్కెట్ ఉన్నప్పుడు ఏం కావాలి వట్టిపల్లి కంటే మార్కెట్ కావాలని తెచ్చిన. మళ్ళీ రేపు ముఖ్యమంత్రి విద్యాశాఖ ఇస్తే కాలేజ్ తీసుకొస్తా. రుకమ్మ కాలేజ్ పోతాను, నీ మనవన్ను పోతాను, కొడుకు పోతాను అనుకున్నాను నేను. వట్టిపల్లికి 108 కావాలి, ఒక హాస్పిటల్ కావాలి, ఓ డయాలిసిస్ సెంటర్ కావాలి, జడ్జి ఖానా కావాలి. మళ్ళీ జోగిపేట సంగారెడ్డి నారాయణఖేడ్ పోయేది అవసరం లేదు. చుట్టుముట్టు గ్రామస్తులు అందరూ వట్టిపల్లికే రావాలి. మళ్ళీ మా చుట్టాలు మర్చిపోవాలి. అది అంత పోనీ కానీ ఓటమి గెలుపనేది అదృష్టము, ప్రజల నిర్ణయము, దైవ నిర్ణయము. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనం శాశ్వతంగా కొన్ని పనులు చేయాలి. ప్రభుత్వము ప్రజలు ఎప్పుడు గుర్తించుకునేటట్టు మన వ్యవస్థ ఉండాలి, మన సేవ ఉండాలి. కనుక భవిష్యత్తులో వట్టిపల్లిని ఇంకా చాలా మనము అభివృద్ధి చేయాలి, డెవలప్ చేయాలి. ఆ దిశగా మా కృషి ఉంటుంది. మీ అందరి సహకారము 10 ఏళ్ల తర్వాత తిరిగి మనము ప్రభుత్వమే కానీ పార్టీయే కానీ మళ్ళీ మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కేవలం ఇది మీ గెలుపు, మీ యొక్క ఆశీస్సులతోటి, ప్రతి ఒక్కరి ఆశీస్సులతోటి తిరిగి నేను
రాజకీయాల్లో 32 సంవత్సరాలు నా రాజకీయ ప్రస్థానము, మళ్ళీ తిరిగి మీ మధ్యలోకి వచ్చినాను. ఎప్పుడు మీ సేవ, మీరు చేసిన అంకిత భావంతో నా గురించి కృషి చేసిన నా విజయం మీద కృషి చేసిన ఎప్పుడు జీవితంలో మరవను, రుణపడి ఉంటాను ఇప్పటికీ. కానీ ఎప్పుడు ఇది మన ప్రాంతము, మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇంకేదైనా అంశాలున్నా మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా మీ సేవలో ఉంటాము. ఏ దరఖాస్తులు అయితే మేము ఈరోజు స్వీకరించామో ఆ దరఖాస్తులకు న్యాయంగా అర్హత లబ్ధి పొందే వారికి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నదో, అర్హత ఉన్నదో వారందరూ కూడా ఖచ్చితంగా మనము సేవ చేద్దాము, మంజూరు చేద్దాము. ఆ దిశగా మనం కృషి చేస్తాము. మన ప్రాంత అభివృద్ధి కూడా మనం కృషి చేద్దామనే విషయాన్ని మీకు మెలవ చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.